నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తులూరి విజయలక్ష్మి గారు రచించిన ఆగదిలో ధారావాహిక నుండి 3వ భాగం వినేద్దామండి. ప్రియంవదకు కొంచెం భయం వేసింది. అయినా ఆ భయం పైకి కనిపించనివ్వకుండా ప్రశాంతమైన స్వరంతో అంది, నానమ్మగారు, ఇల్లంతా మురుగు వాసన వస్తోంది. దోమలు విపరీతంగా ఉంటే మీ ఆరోగ్యాలు దెబ్బతింటాయి. ఇంతకాలం మీకు చేసేవాళ్ళు లేక మీరు ఎలాగోలా బతికారు. ఇప్పుడు నేనున్నాను కదా మీకోసం. కేవలం మీ ఇద్దరి ఆరోగ్యం కోసమే ఈ తలుపు తీశాను. ఈ సూర్యకిరణాలు పడుతూ ఉంటే చూడండి ఎంత... ఏయ్, నోరు మూసుకుని బయటికి నాడు! భీకరంగా అరిచింది ఆవిడ. ప్రియంవదకి ఆవిడ రౌద్ర రూపం చూస్తూ ఉంటే కొంచెం భయం వేసింది. తాను కొంచెం తొందరపడి ప్లాన్ మొత్తం పాడు చేసుకుంటోందా అనిపించింది. ఇప్పుడు వాదించే కన్నా కొంచెం సేపు తను అక్కడి నుండి తప్పుకోవటం మంచిదనిపించింది. మాట్లాడకుండా మౌనంగా వాళ్ళని దాటుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆవిడ ఆయాసంతో రొప్పుతూ, దరిద్రపు పిల్ల ఎక్కడి నుంచి వచ్చిందో, దీని వ్యవహారం చూస్తుంటే ఏదో దొంగల ముఠాకి సంబంధించింది అనిపిస్తోందండి. శాస్త్రి గారు పంపించలేదు, పాడు లేదు. అయ్యో అయ్యో, 4 రోజులు కూడా కాకుండానే ఇంట్లో పెత్తనాలు మొదలుపెట్టిందంటే ఇది మామూలు ఆడదు కాదు. ఈ గౌరీ దీన్ని వదిలి ఎక్కడ చచ్చిందో అంటూ మంచం దిగటానికి ప్రయత్నించసాగింది. నెమ్మదిగా తేరుకున్న సుందరయ్య, ఆగాగు నేను వస్తాను అంటూ ఆమెను హెచ్చరించి మంచం పక్కనే ఉన్న చేతికర్ర అందుకుని నెమ్మదిగా మంచం దిగాడు. అక్కడి నుండి అడుగులు అడుగేస్తూ ఆవిడ మంచం దగ్గరగా వచ్చి కుడి చేత్తో కర్ర పట్టుకుని ఎడం చేత్తో ఆమెకు ఆసరా ఇవ్వడానికి ప్రయత్నించసాగాడు. ఆయన చేతి మీద తన బరువంతా మోపి బలవంతంగా లేవబోతూ ఉండగా హఠాత్తుగా ఇద్దరు బోర్లా పడిపోయారు. వామో, చచ్చాన్రో నాయనో అంటూ ఆవిడ అరిచిన అరుపు ఒక్కసారిగా ఇల్లంతా ప్రతిధ్వనించింది. ఇంటి బయట గౌరీ, లోపల ప్రియంవద ఉలిక్కిపడ్డారు. ఒక్క అంగలో వచ్చింది ప్రియంవద. గబుక్కును వెళ్ళి ఒకళ్ళ మీద ఒకళ్ళు బోర్లా పడిపోయిన ఆ వృద్ధుల్ని లేపటానికి తన ఒక్కదాని వల్ల కాదని గౌరీ అంటూ గట్టిగా అరిచింది. గౌరీ పరిగెత్తుకుని వచ్చింది. రైట్ త్వరగా అంటూ సుందరయ్య గారి కుడి చెయ్యి తన భుజం మీద వేసుకుని నెమ్మదిగా లేపుతూ దగ్గరకొచ్చిన గౌరితో, జాగ్రత్తగా అమ్మగారు లేపు అంది. ఆయన్ని నెమ్మదిగా నడిపిస్తూ తీసుకువెళ్ళి మంచం మీద కూర్చోబెట్టింది. గౌరి కామేశ్వరమ్మను బలవంతంగా లేవదీసి నడిపిస్తూ మంచం దగ్గరికి తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టింది. అయ్యో అయ్యో భగవంతుడా, ఏం కర్మ కాలింది మాకివాళ. పొద్దున్నే మాకు ప్రారంధం ఏంటి? గుట్టు చప్పుడు కాకుండా బతుకుతున్న మా బతుకులు బజారుకి ఏడ్చడానికి వచ్చినట్టుంది ఈ పాపిష్టిది. ఉసే గౌరీ, ముందు ఆ పిల్లని బయటికి వెళ్ళమనవే అంటూ గట్టిగా మూలుగుతూ అరవసాగింది ఆవిడ. ఊరుకోండి అమ్మగారు, ఇన్నేళ్లకు మిమ్మల్ని ఆదుకోవటానికి ఒకళ్ళు వచ్చినారు. ఈ వయసులో అందరినీ వదులుకొని ఎట్టా బతుకుదాం అనుకుంటున్నారు? అమ్మాయి గారు చాలా మంచిది, మిమ్మల్ని సొంత వాళ్ళలా చూసుకుంటోంది. పడుకోండిట, నడువుకు దెబ్బ తగిలినట్టుంది కసురుతూ ఆవిడని సరిగ్గా పడుకోబెట్టింది. ప్రియంవద సుందరయ్య నుదుటి మీద దెబ్బ తగలటం చూసి పాత బట్ట తీసుకొచ్చి తుడుస్తూ ఆప్యాయంగా అంది, ఏంటి తాతగారు, ఎందుకంత ఆవేశపడతారు? నేను ఏ దొంగల ముఠాకి సంబంధించిన దాన్ని కాదండి, నన్ను నమ్మండి. నేనేం చేసినా మీకోసమే, మీ మంచి కోసమే అంటూ కామేశ్వరమ్మ వైపు తిరిగి అంది. కావాలంటే గౌరిని అడగండి. నేను తను బజార్కి వెళ్ళి వంటింట్లోకి కావలసిన కుక్కర్, కొత్త పళ్ళాలు, గ్లాసులు అన్నీ కొనుక్కొచ్చాం. మీ ఇల్లు కదా, నాకేం సంబంధం అనుకున్నానా చెప్పండి అంది. అప్పటికే నడుం పట్టేసి ఆవిడ నుదుటి మీద దెబ్బతో ఆయన వెలవెల్లాడుతూ ఆ బాధలో ప్రియంవద మాటలకు వెంటనే ఏం అనలేకపోయారు. ప్రియంవదే మళ్ళీ అంది, మీరు వెళ్ళమంటే వెళ్ళిపోతాను, కానీ ఒక్కట చెప్పండి, ఏదో టైం కింద వండుకోవటమేనా నేను చెయ్యాల్సింది? పెద్దవాళ్ళు, ఏ అండా లేని వాళ్ళు, మీ క్షేమం మీ ఆరోగ్యం చూసుకోవటం బాధ్యత కాదంటారా? మీరు నాకు తిండి పెట్టి ఆశ్రయం ఇచ్చినందుకు నేను ఈ మాత్రం మీ యోగక్షేమాలు చూసుకోకూడదా? ఆమె స్వరంలో వినిపిస్తున్న బాధ, వినయం వాళ్ళిద్దరిని ఆశ్చర్యంలోనే కాక ఆలోచనలో కూడా పడేసింది. దానికి తోడు తగిలిన దెబ్బల తాలూకు నొప్పితో మాట రావటం లేదు. అదే అదనగా ప్రియంవద మరింత రెచ్చిపోతూ మాట్లాడసాగింది. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, మీకు సహాయం చేయాలనే నేను కొంచెం సాహసం చేశాను. నాకు తెలిసినంతవరకు వీధి వాకిలు ఎప్పుడూ మూసుకుంటే లక్ష్మీదేవి వెనక్కి వెళ్ళిపోతుంది కదా. మా అమ్మ వాకిట్లో ప్రతిరోజు ముగ్గు లేకపోతే ఊరుకోదు. జ్వరం వచ్చినా, బయట హోరున వర్షం కురుస్తున్నా వాకిలుడ్చి ముగ్గేయాల్సిందే.
ఉదయాన్నే ఉషా కిరణాలు ఇంట్లో పడాల్సిందే అంటుంది. అది అలవాటే నేను ఈ పని చేశాను. మీ ఇంటి కోసమేగా, ఇది నా ఇల్లు కాదుగా. చెప్పండి, నేను చేసింది తప్ప? నా సేవలు మీకు చాలా అవసరం తాతగారు. నాకు ఎలాగో తాత, అమ్మమ్మ, నాన్నమ్మ లేరు. మీకన్నా సేవలు చేసుకుంటే నాకు కొంచెమన్నా పుణ్యం వస్తుంది కదండి అంటూ ముక్కు ఒకసారి ఎగపీల్చి, చూడండి చూడండి, ఇప్పుడు ఇంట్లో వాసన అంతా పోయింది అంది ప్రియ. నిజంగానే వెచ్చటి సూర్యకిరణాలతో పాటు ఏదో చిత్రమైన పరిమళం ఇంట్లోకి వ్యాపించినట్లయింది. ఆమె మాటలు నిజమే అని ఒప్పుకోవటానికి అహం అడ్డొచ్చినా మౌనంగా ఉండిపోయారు. చాలా కాలం తర్వాత వెచ్చటి సూర్యకిరణాల స్పర్శ హాయిగా అనిపిస్తోంది. గాలి కూడా వీస్తోంది. రోజు ఏమిటో ఫ్యాన్ తిరుగుతూ ఉన్నా ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు ఉండేది. ఇంతకాలం నుంచి ఇంటి గుట్టు రచ్చకొస్తుందని, ఎవరికి ఏ విషయాలు తెలియకూడదని ఇంట్లో నుంచి బయటికి కదలకుండా, ఇంట్లోకి ఎవరినీ రానివ్వకుండా తలుపులు మూసిపెట్టాం. ఇప్పుడు మరీ రాబస చేస్తే ఈ మొండి పిల్ల ఎందుకు ఏమిటి అని ప్రశ్నలు వేయొచ్చు. 10 మందికి ఈ మూసి ఉన్న తలుపుల గురించి చిలవలు పలవలు కల్పించి ఏమన్నా చెప్పొచ్చు. అంతేకాక రోజులు బాగోలేవని, వృద్ధులున్న ఇళ్లు చూసుకుని దొంగలు చొరబడి హత్యలు కూడా చేసి దోచుకుపోతున్నారనే వార్తలు చదివి భయపడి మోయటం కూడా ఒక కారణం. ఇప్పుడు పర్వాలేదు, ఈ అమ్మాయి కూడా ఉంది కదా, భయమే ఉంది అనిపించింది ఇద్దరికీ ఒకేసారి. వాళ్ల మౌనంతో ప్రియ కొంచెం ఊపిరి పీల్చుకుని గౌరితో అంది, గౌరీ, కొంచెం అమృతాంజనం వేడినీళ్లు పట్రా. గౌరీ ఆమె తెలివితేటలకు లౌక్యానికి నివ్వెరపోతూ కామేశ్వరమ్మ మంచం దగ్గర ఉన్న స్టూల్ మేంచి అమృతాంజనం తీసిచ్చింది. వేడినీళ్ళు తెస్తానుండండి అంటూ వంటగదిలోకి పోయింది. ఇలా పడుకోండి అంటూ ప్రియం వద కామేశ్వరమ్మను కుడి పక్కకు ఒత్తిగిల చేసి ఆవిడ నడువుకి మృదువుగా అమృతాంజనం రాయసాగింది. జీవితంలో ఏనాడు ఎరగని మృదువైన ఆ స్పర్శ ఆవిడకు హాయిగా అనిపించింది. అనుకోకుండానే నిప్పులు కురుస్తూ అరిచిన ఆ స్వరం మోగబోయినట్టయింది. 10 నిమిషాల పాటు ఆవిడ నడుముకు దెబ్బ తగిలిన చోటే కాకుండా మొత్తం అమృతాంజనం రాస్తూ ఉంటే తనకి అంత నడువు నొప్పి ఉన్నట్టు మొదటిసారిగా తెలిసింది ఆవిడికి. ఆ తర్వాత ప్రియం వద సుందరయ్య గారి నుదుటికి కూడా అమృతాంజనం పట్టిస్తూ నెమ్మదిగా అంది, తాతగారు, ఈ తలుపు తీసే ముందే నేను వరండా దులిపించి ఉండాల్సింది, పొరపాటయింది. నేనిప్పుడే మీ మంచాలు దుమ్ము పడకుండా కొంచెం జరుపుతానుండండి అంటూ వేడి నీళ్ల గిన్నెతో వచ్చిన గౌరీతో, గౌరీ ఇలారా, ఈ తలుపు మూసి వీళ్ళిద్దరి మంచాలు కొంచెం అలా పక్కకు జరుపుదాం, సాయం పట్టు అంది. గౌరీ ఏం మాట్లాడకుండా ఆమె చెప్పింది చేయడానికి సిద్ధంగా నిలబడింది. ఆశ్చర్యంగా పెద్దవాళ్ళిద్దరూ ఎక్కువగా గొడవ చేయకుండా మౌనంగా సహకరించారు. వాళ్ళని అలా పడుకోనిచ్చే ఇద్దరూ కలిసి వాళ్ళ మంచాలు తలుపులకు కొంచెం దూరంగా జరిపారు. గౌరీ, నువ్వు వెళ్ళి వరండా శుభ్రం చెయ్యి, నేను వీళ్ళిద్దరికి మొహాలు కడిగించి స్నానాలు చేయిస్తాను అంది ప్రియంవద. మీరా, ఎందుకులేమ్మా, వరండా శుభ్రం చేశాక నేనే చేయిస్తాలేండి అంది గౌరీ. ఏం పర్వాలేదు గౌరీ, మా తాతగారికి నానమ్మకు చెయ్యినా, ఇది అలాగే మృదువుగా అంది ప్రియంవద. గౌరీ మాట్లాడకుండా చీపురు తీసుకుని మొదటిసారిగా హాల్లోంచి వీధి వరండాలోకి బయలుదేరింది. నాన్నమ్మ అంటూ తీయగా పిలుస్తూ, రండి మీకు స్నానం చేయిస్తాను అంటూ కామేశ్వరమ్మ భుజం పట్టి లేవదీసింది ప్రియ. ఆవిడ నెమ్మదిగా లేచింది. సుందరయ్య జరుగుతున్నదంతా కళ్ళు అప్పగించి నిశ్చేష్టుడిలా చూస్తూ ఉండిపోయాడు. ఆ రాత్రి ప్రియ తల్లికి, అమ్మా, ఆపరేషన్ 1 విజయవంతమైంది, ఇప్పుడు ఆపరేషన్ 2 మొదలైంది, ఇది కూడా ఖచ్చితంగా విజయవంతం అవుతుంది అని మెయిల్ చేసింది. మెయిల్ ఇచ్చాక మంచం మీద వాలిపోయి గోపాల్ అంకుల్ ఇచ్చిన డైరీ తీసుకుంది. ఆమె కళ్ళు అక్షరాల వెంట పరుగు పెట్టాయి. అది శ్రావణ మాసం. సుమతి వంట పని మిగతా పని పూర్తి చేసుకుని వరండాలో కుర్చీ వేసుకుని కూర్చుంది. బయట ముసురుగా ఉంది. ఆ రోజు పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ బంద్కు పిలుపునిచ్చాయి ప్రతిపక్ష పార్టీలు. కాలేజీలు, స్కూళ్ళు మూసేశారు. గోపి కాలేజీకి వెళ్ళలేదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు అతడు. సుమతి, విశ్వనాథన్ దంపతులకు 2 కొడుకులే. పెద్దవాడు ప్రసాద్ వైజాగ్ గీతం కాలేజీలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. విశ్వనాథం ఏజీ ఆఫీసులో ఆడిటర్గా పనిచేస్తున్నాడు. వర్షం వలన బయటికి వెళ్ళలేక, బంద్ వలన కాలేజీకి వెళ్ళలేక బోర్ అంటూ లోపల నుంచి బయటకు, బయట నుంచి లోపలికి తిరుగుతూ కాసేపు వర్షాన్ని తిట్టుకుంటూ చిరాగ్గా ఉన్నాడు గోపి. చాలామంది కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు మంగళవారం నోములు నోచుకుని సుమతికి తాంబూలం ఇవ్వటానికి వస్తున్నారు, వెళ్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడల్లా, అబ్బాయివి నువ్వు లోపలికి వెళ్ళు అంటూ తల్లి పదే పదే అనటంతో విసుగొచ్చి తన గదిలోకి వచ్చేశాడు గోపి. బయట మబ్బు పట్టి ఉండటంతో గది చీకటిగా ఉంది.
కిటికీ తలుపులు తెరిచాడు. అప్పుడు సమయం మధ్యాహ్నం 2:30-3 మధ్య. ఎదురింటి గేటు ముందు ఒక ఆటో ఆగింది. గోపి ఆసక్తిగా చూశాడు. ఆ ఇంటి ముందు ఆటో ఆగటం, ఎవరన్నా రావటం చాలా చిత్రమైన విషయం. ఎవరొచ్చారబ్బా? ఆటోలో నుండి ముందు సుందరయ్య దిగాడు. ఆయనతో పాటు ఆయన చెయ్యి పట్టుకుని సీను దిగాడు. సుందరయ్య, సీను కూడా సిల్కు లాల్చీలు వేసుకున్నారు. సుందరయ్య జేబులో నుంచి డబ్బులు తీసి ఆటో వాళ్ళకిచ్చి గేటుకున్న తాళం తీశాడు. ఇంతలో మరో ఆటో వచ్చి ఆగింది. అందులో నుంచి కామేశ్వరమ్మ, ఆవిడ వెనకాల ఇంకో అమ్మాయి దిగటం చూసి మరింత కుతూహలంగా కిటికీ దగ్గరగా నిలబడ్డాడు గోపి వాళ్ళనే చూస్తూ. సుందరయ్య, కామేశ్వరమ్మ, సీను తప్ప మరో వ్యక్తి ఆ ఇంట్లోకి రావటం అక్కడ వారెన్నడూ చూడలేదు. ఎవరి కొత్తమ్మాయి? పైగా ఎన్నడూ ఇల్లు కదలని ఆ దంపతులు 2 రోజులుగా గేటుకు తాళం వేసి ఎక్కడికో వెళ్ళి రావటం, వస్తూ వస్తూ ఒక కొత్త అమ్మాయిని వెంట పెట్టుకురావటం అంతా మిస్టరీ మూవీ చూస్తున్నట్టుగా ఉంది గోపికి. ఆగిన మరో ఆటో డ్రైవర్కి కూడా సుందరయ్య డబ్బులిచ్చాడు. తర్వాత సీను చెయ్యి పట్టుకుని లోపలికి వెళ్ళిపోయాడు. వాళ్ళ వెనకాలే కామేశ్వరమ్మ కూడా కొత్త అమ్మాయిని చెయ్యి పట్టుకుని ఒక విధంగా లాక్కెళ్తున్నట్టే లోనికి తీసుకెళ్ళింది. గోపికి ఆ అమ్మాయి ఎవరో ఏమిటో తెలుసుకుని ఓసారి ఆమె మొహం చూడాలనిపించింది. ఆమె పసుపు పచ్చ సిల్కు చీర కట్టుకుంది. ఆ చీర చెంగు భుజాల చుట్టూ కప్పుకుని తల వంచుకుని ఆవిడ వెనకాలే వెళ్ళింది. వెళ్ళేటప్పుడు చీర చెంగు చాటు నుంచి అటూ ఇటూ ఊగుతూ కనిపించిన పెద్ద జడ మాత్రం గోపి దృష్టిలో పడింది. ఎవరై ఉంటారు? గోపిలో ఆసక్తి అంతకంతకు పెరగసాగింది. ఆ ఇంట్లో సుందరయ్య, కామేశ్వరమ్మ, వాళ్ళ ఒక్కగానొక్క కొడుకు పిచ్చిసీను తప్ప 4వ వ్యక్తిని చుట్టం ఇదే మొదటిసారి. కుతూహలం ఆపుకోలేని సీను వరండాలోకి తెంగు చూశాడు. సుమతికి తాంబూలం ఇవ్వటానికి వచ్చిన ఒక అమ్మాయి బుట్టలో అన్నీ సర్దుకుని వస్తానండి అంటూ సుమతికి చెప్పి గ్రిల్స్ డోర్ తెరుచుకుని బయటికి వెళ్ళిపోయింది. గోపి ఒడివడిగా తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా అంటూ పిలిచాడు. ఏరా, ఏం కావాలి? ఇదిగో అరటిపండు అంటూ తాంబూలంలో నుంచి అరటిపండు తీసి గోపికిచ్చింది. అరటిపండు సరే కానీ ఎదురింట్లోకి ఎవరో కొత్త అమ్మాయి వచ్చింది అన్నాడు గోపి. ఆవిడ నవ్వింది. రాని మనకేం అంది. అది కాదు, వాళ్ళింటికి వేరే వాళ్ళు రావటం ఏంటి ఆశ్చర్యంగా లేదు? ఆశ్చర్యం ఏముందిరా, బంధువుల అమ్మాయేమో. వాళ్ళకి బంధువులు ఏమిటమ్మా, నువ్వు మరీ విడ్డూరంగా చెప్తావు విసుక్కున్నాడు గోపి. అతనికి తెలుసు వాళ్ళింటికి మర్యాదస్తులు మంచివాళ్ళు ఎవరూ వెళ్ళరని. కామేశ్వరమ్మ నోటి దురుసు అందరికీ తెలుసు. ఆ ఇంట్లోకి వెళ్ళటం అంటే పులి గుహలోకి దూరటం లాంటిదే. సర్లేరా, అయినా నీకెందుకు, నీ చదివేది నువ్వు చదువుకో కసిరింది సుమతి. గోపి బిక్కమొహం వేసుకుని గదిలోకి వచ్చాడే కానీ ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలన్న కోరిక క్షణక్షణానికి పెరుగుతూనే ఉంది. ఆ సాయంత్రం గోపి కోరిక తీరింది. వాళ్ళింట్లో పనిచేసే లక్ష్మమ్మే ఎదురింట్లో కూడా పనిచేస్తుంది. సాయంత్రం పనికొచ్చిన లక్ష్మమ్మ బొగ్గలు నొక్కుంటూ కళ్ళు పెద్దవి చేస్తూ సుమతికి చెప్తూ ఉంటే జాగ్రత్తగా విన్నాడు గోపి. అదేంటమ్మా, పిచ్చోడికి పెళ్ళా? పాపం ఆంధ్రాకి పోయి పాపం అభం శుభం తెలియని పోరికిచ్చి గప్చుప్గా పెళ్లి చేసుకుని వచ్చిండ్రు. ఎవరికి చెప్పలే. పిల్ల ఎంత ముద్దుగుంది ఎరుకనా? అమ్మో, తాచుపాము లెక్క పెద్ద జడ, పచ్చటి రంగు. ఏం కర్మ కాలిందో వీణు చేసుకుంది. నిజమేనా లక్ష్మమ్మ నువ్వు చెప్పేది? సుమతి జాలిగా అడుగుతోంది. అబద్ధం ఎందుకు చెప్తానమ్మా, నన్ను కూడా పనిలో నుంచి తీసేసింది. గాపిల్లనే, అలాగే ఇంకా పని మనిషి వంట మనిషి అన్నీ సణుక్కుంటూ పనిలో పడింది లక్ష్మమ్మ. నేను చెప్పానా ఏదో జరిగిందమ్మా, కొత్త అమ్మాయి వచ్చిందని అంటూ తల్లి దగ్గరగా వచ్చాడు గోపి. అవునరా అన్నావు కానీ నాకు అనుమానమే రాలేదు. వాళ్ళెంత చెడ్డవాళ్ళైనా చూస్తూ చూస్తూ ఓ ఆడపిల్ల గొంతుకు వస్తారా? ఎంత అన్యాయం! తల్లి స్వరంలో వినిపిస్తున్న వేదన గోపి మనసుకు కూడా తాకింది. అవును, ఎంత అన్యాయం అనుకున్నాడు గోపి. ఆ ఇంట్లో ఉన్న ఏకైక సుపుత్రుడు పిచ్చివాడు. వాడికి చదువు సంధ్య ఏమీ లేదు. ఇప్పటికీ తల్లే వాడికి అన్నం తినిపిస్తుంది, తండ్రే స్నానం చేయిస్తాడు. అలాంటి వాడికి పెళ్ళా? వాడిని చిన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న కుర్రోళ్ళంతా పిచ్చోడా పిచ్చోడా అని ఏడిపిస్తూ ఉంటే కామేశ్వరమ్మ పోలీసు రిపోర్ట్ ఇవ్వటం గోపికి గుర్తు. సీనుకు దాదాపు 25 ఏళ్ళుంటాయి, దాటుండొచ్చు కూడా. వాడికి బర్త్డేలు వగైరాలు చెయ్యరు. వాళ్ళింట్లో ఏనాడు ఓ శుభకార్యం జరిగిన జాడలు లేవు. పండగలు పబ్బాలు కూడా పెద్దగా చేసుకున్న దాఖలాలు లేవు. ఆఖరికి ఏనాడు సాయంకాలం వాకిట్లో లైట్ కూడా వెలగదు. ఎప్పుడన్నా ఒకసారి సుందరయ్య ఒక్కడే బయటకు వెళ్ళొస్తూ ఉంటాడు, అంతే తప్ప ఆవిడ కానీ సీను కానీ ఏనాడు ఇల్లు కదలటం కూడా చూడలేదు.
అలాంటిది వాళ్ళ ఇంట్లో పెళ్ళి, అది కూడా పిచ్చి సీనుకి అందమైన అమ్మాయితో. ఇది నిజమేనా? ఇది న్యాయమేనా? ఆ రాత్రి సుమతి విశ్వనాథంతో చెప్పింది. ఇది విన్నారా? సీనుకు పెళ్లి చేశారట. ఎవరు? విశ్వనాథం సందేహంగా అడిగాడు. అదేనండి, ఎదురింటి సుందరయ్య కామేశ్వరమ్మ గార్ల కొడుకు సీనుకు పెళ్లి చేశారట. ఏంటి? ఆ వెర్రి వెదవకు పెళ్ళా? ఆయన స్వరంలో అంతులేని ఆశ్చర్యం. బంగారు బొమ్మ లాంటి పిల్లటండి, మన లక్ష్మమ్మ చెప్పింది. ఏదో ఊళ్ళో గుట్టు చప్పుడు కాకుండా చేసుకొచ్చారు. అసలు వాళ్ళు ఊరెప్పుడు వెళ్ళారు? ఏమో మరి. చూసారా ఎంత దాపరికమో. అసలు పెళ్లి చూపులు ఎప్పుడయ్యాయి? ఎవరు చెప్పారు సంబంధం? నాకేం అర్థం కావటం లేదు. పాపం ఎవరి పిల్లో ఏమిటో. ఏమోలే, ఆ పిల్ల కూడా వాడి లాంటిదేనేమో అన్నాడు విశ్వనాథం. అలా కాకపోవచ్చు అని అనుకుంటూనే. లేదండి, అమాయకంగా ఉందిట. పైగా సుమతి స్వరం తగ్గించంది. పిల్ల ఏడుస్తూనే ఉందిట. గుడ్ల నీళ్లు కుక్కుంటూ తిరిగిందిట. పొద్దున్న లక్ష్మమ్మ గమనిస్తూనే ఉందిట. అయ్యో పాపం. విశ్వనాథం గుండెల్లో జాలి పొంగింది. కొంతమందికి పెళ్ళైతే పిచ్చి కుదురుతుందిట, సైకాలజిస్టులు కూడా చెప్తున్నారు. బహుశా ఆ ఆశతో చేసుంటారంటావా అన్నాడు మళ్ళీ. వాడికి పిచ్చి పుట్టుకతో వచ్చింది కదండి, ఎలా పోతుంది అంది సుమతి. గొప్ప తెలివైన మనుషులైతే ఇన్ని దారుణాలు చేస్తారంటారా? చిన్న పిల్లాన్ని అమానుషంగా చంపినప్పుడే వాళ్ళు మనుషులు కారని తెలిసిపోయింది. ఇంకా మనం వాళ్ళని మనుషులుగా భావిస్తే మనం కూడా రాక్షసులమేమో అనిపిస్తోంది అంది సుమతి. ఆవిడ స్వరంలో వినిపిస్తున్న ఆవేదనకు చెకితుడవుతూ. పోనీ సుమతి, మనమేం చేయగలం చెప్పు? ఈ సమాజంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. అన్ని వార్తల్లో వింటాము, పేపర్లలో చదువుతాం, బాధపడతాం, అంతే. ఏం చేయగలుగుతున్నాం? ఇది కూడా అంతే. ఊరుకో, మనసు పాడు చేసుకోక పడుకో. కట్నం కూడా తీసుకున్నారా ఏంటి దరిద్రులు అన్నాడు విశ్వనాథం. వాళ్ళ బొంద, వాడి మొహానికి కట్నం కూడానా? నేను అనుకుంటా పిల్లకి కనీసం పిల్లాన్ని కూడా చూపించి ఉండరేమోనని. చూపించుంటే ఆ పిల్ల ఒప్పుకునేదా? కసిగా అంది సుమతి. పిల్ల సంగతి సరే, కనీసం ఆ తల్లిదండ్రులైనా చూసి ఉండరంటావా? ఏమో, ఏం చచ్చారో, ఇక్కడెక్కడా దొరకలేదేమో, అంత దూరం నుంచి తెచ్చుకున్నారు అంది సుమతి. అక్కడ పిల్ల అయితే వీళ్ళ బతుకులు తెలియవని అక్కడి దాకా వెళ్ళారు. అదే ఇక్కడ పిల్ల ఉంటే ఈ పాటికి చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ చెవిన వీళ్ళింటి భాగవతం అంతా చెప్పేవాళ్ళు కాదు. ఎవరు చెప్పకపోయినా నేనైనా చెప్పేవాణ్ణి కసిగా అన్నాడు విశ్వనాథం. ఇంకా నయంలేండి, ఎవరికీ లేనిది మనకెందుకు? లేనిపోని విషయాల్లో తలదొరచడం ఎందుకు అంది సుమతి. నువ్వన్నట్టు మనలాంటి వాళ్ళు ఇలా అనుకోబట్టే ఇలాంటి రాక్షసుల కూరల్లో అమాయకులైన ఆడపిల్లలు బలైపోతున్నారు. ఏదన్నా చెయ్యాలి. ఏమాత్రం సివిక్ సెన్స్ ఉన్నా మన చుట్టుపక్కల జరిగే అన్యాయాలను ఎదుర్కోవాలి. కానీ అలా చెయ్యం. నాలాంటి వాడు చెయ్యాలన్నా ఎవరూ సహకరించరు. విశ్వనాథం స్వరంలో నిస్సహాయత. ఎవరికైనా తన దాకా వస్తే గానీ తెలీదు. వాళ్ల మాటలు వింటున్న గోపి కూడా ఈ అపరిచితురాలైన పెళ్లి కూతురి మీద విపరీతమైన జాలేసింది. ఎంత దారుణం! పిచ్చివాడికి పెళ్ళా? వాళ్ళెంత మోసగాళ్ళు, ఎంత దుర్మార్గులో అందరికీ తెలుసు. కానీ వాళ్ళ జోలికి ఎవరూ వెళ్లరు అనిపించింది గోపికి. వాళ్ళ గురించి అందరి నోటి నుంచో చాలా విషయాలు విన్నాడు గోపి. విన్నప్పుడల్లా ఇలాంటి వాళ్ళని ఎవరూ ఏం చెయ్యరా అని ఆవేశపడటం కూడా మామూలే. కానీ గోపి వయసుకి ఏదైనా చెయ్యాలని అనిపించినా ఏం చెయ్యాలో మాత్రం తట్టలేదు. పెళ్లి నాటికి సుందరయ్య రెవెన్యూ డిపార్ట్మెంట్లో రికార్డ్ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తున్నాడు. వాళ్లకు 2 మగపిల్లలు. పుట్టిన పిల్లలు ఇద్దరికిద్దరూ అసాధారణమైన రూపాలతో పుట్టడమే కాక మానసికంగా ఎదగలేదు. ఆ ఇద్దరిలో పెద్దవాడు సీను. వాడికి శారీరకంగా లోపం లేకపోయినా మానసికంగా ఎదగలేదు. రెండో వాడికి మెల్లకన్ను, పోలియోతో ఒక కాలు కుంటి, పైగా ఎప్పుడూ చొంగ కారుస్తూ అతి జుగుప్సాకరంగా ఉండేవాడు. వాడికి 12 ఏళ్ళు వచ్చిందాకా ఎందరో డాక్టర్లకు చూపించి ఇక తగ్గదని తీర్మానించుకుని తల్లిదండ్రులే అమానుషంగా వాడికి విషం పెట్టి చంపారని జనం అంటూ ఉంటారు. నిజాలు పరమాత్ముడికెరుక. సుందరయ్య స్వగ్రామం తాడేపల్లిగూడెం. ఆయన తండ్రి కరణీకం చేసి బాగానే సంపాదించాడు. వాళ్ళు 3 అన్నదమ్ములు. వాళ్లల్లో సుందరయ్యకే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. మిగతా వాళ్ళిద్దరూ వ్యవసాయం చేసుకునేవాళ్ళు. కామేశ్వరమ్మ మేనత్త కూతురు. పచ్చగా పెద్ద కళ్లతో అందంగా ఉండే కామేశ్వరిని పెళ్లి చేసుకుంటానని మొండి పట్టు చేసుకున్నాడు సుందరయ్య.
ఆయన తర్వాత వాళ్ళిద్దరూ బయట సంబంధాలు చేసుకున్నారు. దురదృష్టవశాత్తు కామేశ్వరమ్మకు పుట్టిన మగపిల్లలిద్దరూ అవకరంతోటే పుట్టారు. ఆవిడ ముందు ఏడ్చింది, తర్వాత మొగుడిని తిట్టింది, ఆ తర్వాత మొత్తం కుటుంబాన్ని శాపనార్థాలు పెట్టింది. దానికి తోడు కామేశ్వరమ్మ తోడికోడళ్ళిద్దరిలో ఒక ఆవిడకి 4 ఆడపిల్లలు, మరొక ఆవిడకి 2 మగపిల్లలు, ఒక ఆడపిల్ల. అందరూ కూడా చిదిమి దీపాలు పెట్టుకోవచ్చునన్నట్టు ఉండేవాళ్ళు. కామేశ్వరమ్మ లోపల తోడికోడళ్ళ మీద ఈర్ష్యతో రగిలిపోతూ వాళ్ళనైన దానికి కాని దానికి ఆడిపోసుకుంటూ ప్రతిరోజు ఇంట్లో రభస చేస్తూ ఉండేది. ఆవిడ రభసతో ఇంట్లో శాంతి భద్రతలకు భంగం వాటేలటం మొదలైంది. ఆవిడ బాధపడలేక తోడికోడళ్ళిద్దరూ ఒక్కటై ఆవిడ్ని నానా మాటలు అనేవాళ్ళు. ఆ గొడవలు అన్నదమ్ముల దాకా వ్యాపించి పగగా మారిపోవటంతో పెద్దవాళ్లు కలగ చేసుకుని ఆస్తులు పంచి అందరినీ ఎవరి దారిని వాళ్ళు బతకండని పంపించేశారు. సరిగ్గా అదే సమయంలో సుందరయ్యకు బదిలీ కావటంతో భార్యని పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ వచ్చేశాడు. తండ్రి ఇచ్చిన భాగంలో తన భాగం ఎకరం పొలం అమ్మి హైదరాబాద్లోని నల్లకుంటలో ఇల్లు కొని స్థిరపడ్డాడు. పుట్టిన 2 మగపిల్లలు ఎందుకు పనికిరాని వాళ్ళు కావటంతో వాళ్ళు మరో సంతానానికి జన్మనివ్వటానికి భయపడ్డారు. సుందరయ్య కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాడు. అయినా ఆ భార్యాభర్తలిద్దరి మనసుల్లో ఒక బాధ పేరుకుపోయింది. ఆ బాధ పంచుకోవటానికి కూడా వాళ్ళకు బంధువులు మిత్రులు అనేవాళ్ళు మిగల్లేదు. కామేశ్వరమ్మ గయ్యాళితనం తెలిసిన బంధువులెవరూ వాళ్ళని చేరదీయలేదు సరికదా, వాళ్ళని వేలేశారు. ఆ వెలి నుంచి వాళ్లల్లోని బాధ కసిగా మారింది. నెమ్మదిగా వాళ్లల్లో ఒక విధమైన పర్వర్షన్, దాని ద్వారా శాడిజం చోటు చేసుకుంది. నల్లకుంటలో వాళ్ళ తర్వాత వచ్చి ఇళ్ళు కట్టుకుని స్థిరపడిన వాళ్ళంతా కూడా ఆ పిల్లల్ని చూసి జాలి పడుతూ ఉంటే ఆవిడ భరించలేక నోటికొచ్చినట్లు తిడుతూ ఉండేది. ఆ తిట్లకు భయపడి ఎవరూ వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి సాహసించలేదు. ఆ విధంగా వాళ్ళు ఒంటరి వాళ్ళయ్యారు. దానికి తోడు తమ కళ్ళ ముందు పుట్టిన పిల్లలెందరో చక్కగా ఎదిగి ఉన్నత చదువులు చదువుతూ ఉండటం, వాళ్ల పిల్లలు అప్రయోజకులు కావటం సుందరయ్యలో కూడా కసికి కారణమైంది. పిల్లలు మామూలు మనుషులు అవుతారేమో అనే ఆశతో కొంతకాలం డాక్టర్ల చుట్టూ తిరిగి చాలా డబ్బు ఖర్చు పెట్టాడు. సరిగ్గా అప్పుడే సుందరయ్య జీతం చాలక లంచాలు తీసుకోవటం మొదలుపెట్టాడు. ఆయన ఖర్చు పెట్టిన డబ్బుకు కేవలం 10వ వంతు ఫలితం మాత్రమే ఆయనకు దక్కింది. 2 పిల్లలకి చొంగకారటం తగ్గింది, అంతకుమించి మార్పు లేదు. పైగా రెండో వాడు రోజు రోజుకి క్రూరంగా మారుతూ తల్లిదండ్రుల్ని అన్నగారిని హింసిస్తూ ఉండేవాడు. ఆ బాధ పడలేక వాడిని చేతులారా చంపేశారని చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటారు. నిత్యం తమను ఎవరో గమనిస్తున్నారని, ఏనాటికైనా ఎటు నుంచి అయినా తమకు ముప్పు రావచ్చని మానసికంగా కుమిలిపోతూ ఏం జరుగుతుందో అనుకుంటూ భయపడి వాళ్ళు పూర్తిగా బయటికి రావటం మానేశారు. దానికి తోడు సుందరయ్య లంచం తీసుకుంటూ పట్టుబడి సస్పెండ్ అయ్యాడు. ఆ అవమానం కూడా బయట ప్రపంచంతో వాళ్ళకి సంబంధాలు పూర్తిగా తెంపేసింది. కొంతకాలానికి ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఆ తర్వాత 4 గోడల మధ్య టీవీ చూస్తూ భార్యాభర్తలు ఆ కొడుకుతో అలా జీవితం గడిపేస్తున్నారు. ఈ లోపల సీనుకు వయసు పెరుగుతోంది. వాడిలో చిత్రమైన మార్పులు గమనించారు. అన్నం తినటం, స్నానం చేయటం కూడా చేతకాని కొడుకు హఠాత్తుగా వాకిట్లోకి వెళ్ళిపోయి ఆడవాళ్ళని అదే పనిగా చూడటం, అటుగా వెళ్తున్న ఆడవాళ్ల మీద రాళ్లేయటం, టీవీలో కనిపించే కొన్ని దృశ్యాలు చూస్తూ కేరింతలు కొట్టడం, చొంగ కార్చటం వింతగానో భయం గొలిపే విధంగానూ ఉండటంతో కామేశ్వరమ్మ భర్తతో అంది, వీడి వాలకం చూస్తూ ఉంటే వీడికి పెళ్లి చేస్తే బాగుంటుందేమో అనిపిస్తోందండి అని. వీడికి పెళ్ళా, ఎవరు చేసుకుంటారు అన్నాడు సుందరయ్య. ఆయన ఎలా చేస్తామని ఉంటే ఆవిడ సంభాషణ ముందుకు తీసుకెళ్లేది కాదేమో, కానీ ఆయన ఎవరు చేసుకుంటారు అనగానే చేసుకునే వాళ్ళు ఉంటే చెయ్యొచ్చన్నమాట అని ఆశపడింది ఆమె. 1000 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు, 10 అబద్ధాలతో వీడి పెళ్లి చేయలేమంటారా? ఆలోచించి చూడండి. మీ రామశాస్త్రి గారికి ఒక కార్డు ముక్క రాయండి, అలాగే రేపోసారి వీడికి ముస్తాబు చేసి అలా తీసుకెళ్ళి ఓ ఫోటో తీయించండి, ఆ తర్వాత కథ నేను నడిపిస్తాను అంది. మరొకసారి ఆలోచించు అన్నాడు ఆయన. ఆలోచించడానికి ఏముంది, మనం శాశ్వతమా? వీడు బతుకున్నంతకాలం కనిపెట్టి ఉండటానికి ఎవరన్నా ఉండాలిగా. దేవుడు తప్పకుండా ఎవరినో రాసే ఉంటాడు, ప్రయత్నం చెయ్యండి. ప్రయత్నం చేయడానికి ఖర్చేం లేదుగా. ఆయన తల పంకించాడు. సుందరయ్యకు అటు ఆఫీసులో ఇటు ఇంటి దగ్గర ఎవరూ పెద్దగా స్నేహితులు లేరు. ఒక రామశాస్త్రి మాత్రం ఆయనకు కొంచెం సన్నిహితమయ్యాడు. కొంతకాలం సుందరయ్య రామశాస్త్రి కలిసి పనిచేశారు. రామశాస్త్రి కూడా సుందరయ్యలాగే లంచాలు మరిగినవాడే. కాకపోతే సుందరయ్య కన్నా 5-6 ఏళ్ళు పెద్దవాడు కావటంతో కొంచెం త్వరగా రిటైర్ అయి తన సొంత ఊరు గుంటూరు వెళ్ళిపోయాడు. ఇద్దరూ ఎంత సన్నిహితులైనా ఆయన ఏనాడు సుందరయ్య ఇంటికి రాకపోవటం వలన ఆయన కొడుకుల గురించి తెలియదు.
కాబట్టి ఆవిడ అన్నట్టుగానే ఫోటోతో కథ నడిపించవచ్చు అనుకున్నాడు. అనుకున్నదే తడవు కొడుకుని ముస్తాబు చేసి బయటకు తీసుకువెళ్ళి ఫోటో స్టూడియోలో ఫోటో తీయించాడు. అక్కడ సీను చేసిన గొడవ, అతని వెకిలి చేష్టలు చూసి స్టూడియో వదిలి పారిపోవాలనిపించింది ఫోటోగ్రాఫర్కి. కానీ సుందరయ్య అతన్ని కాళ్ల వేళ్ల పడి బతిమాలటంతో తప్పనిసరి 2 ఫోజులు తీశారనిపించాడు. 2 రోజుల్లో ఆ ఫోటోతో సహా రామశాస్త్రికి సంబంధం చూడమని, కుర్రవాడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడని అబద్ధాలు చెప్తూ కార్డు రాశాడు. చివర్లో బేదింటి పిల్ల ఎవరన్నా అయితే ఆదర్శ వివాహం చేశానన్న తృప్తి తండ్రిగా తనకుంటుందని ఒక ఆత్మవంచనతో కూడిన వాక్యం రాశాడు. దానికి తిరుగుటాపాలో జవాబు వచ్చింది. పొన్నూరులో రామశాస్త్రి దూరపు బంధువు చలపతిరావుకు 4 ఆడపిల్లలు. చివరి పిల్లను కని అతని భార్య చనిపోయింది. చలపతిరావు పక్కా తాగుబోతూ, ఉద్యోగం లేదు, రాజకీయాల్లో తిరుగుతూ బాధ్యతారహితంగా ఉంటూ భార్య చావుకు కూడా అతనే కారణమయ్యాడని అంటారు. పెద్ద కూతురు అరుంధతి. తల్లి చనిపోయే నాటికి అరుంధతికి 8 ఏళ్లు. అల్లుడు బాధ్యతారహితంగా తిరగటం, కూతురు పోవటంతో పిల్లల్ని 4 అమ్మమ్మ తాతయ్యలే పెంచారు. స్కూల్ ఫైనల్ దాకా చదువులు చెప్పించి చిన్న చిన్న ఉద్యోగాలు చూపించాడు తాతగారు. అయితే పెద్దమ్మాయి అరుంధతికి ముందు పెళ్లి చేస్తే సరిపోతుందని బంధువులకు చెప్పి పెట్టాడు, ఏదన్నా సంబంధం ఉంటే చెప్పమని. సరిగ్గా అప్పుడే సుందరయ్య ఉత్తరం రావటం, ఆ ఉత్తరం పెద్ద ఆయనకి రామశాస్త్రి చూపించడం జరిగింది. పిల్లాడు ఫోటోలో బాగానే ఉన్నాడని, గ్రాడ్యుయేషన్ అంటే పర్వాలేదు, మంచి చదివే అని, ఇంతకన్నా మంచి సంబంధం తీసుకురాలేమని మనవరాలను ఒప్పించి తృప్తిపడి ముహూర్తం నిశ్చయించాడు. ముహూర్తం రోజుకు చుట్టుపక్కల వాళ్ళకెవ్వరికీ తెలియకుండా గప్చుప్పుగా కొడుకుని తీసుకుని పొన్నూరు వెళ్ళిపోయారు సుందరయ్య, కామేశ్వరమ్మ. పెళ్లిపీటల మీదకు వెళ్లేదాకా పిల్లాడిని ఎవరికీ చూపించకుండా గడిపి ఆ 3 ముళ్ళు వేయించేశారు భార్యాభర్తలు. పెళ్లి వాళ్ళు పెళ్లి కొడుకును చూసి అనుమానాలు, సందేహాలు వ్యక్తపరుస్తూ ఉంటే ఆరోగ్యం బాగాలేదని, అతడికి రెస్ట్ కావాలని సర్ది చెప్పి, అతనికి ఇంకా లీవ్ లేదని వెంటనే వెళ్ళిపోవాలని 1-2 అబద్ధాలు చెప్పి పెళ్ళైపోయిన వెంటనే తిరుగు ప్రయాణం కట్టించారు. పిల్లతో పాటు వస్తున్న పిల్ల మేనత్తను కూడా రావద్దని వారించి పిల్లను మాత్రమే తీసుకుని వెళ్ళిపోయారు. అయితే కొందరు పెళ్లి కొడుకు వాలకం పట్ల బంధుమిత్రులు ఎవరూ లేకుండా 3 వచ్చి పెళ్లి చేసుకుని వెంటనే పిల్లను తీసుకువెళ్ళిపోవటం పట్ల అనుమానాలు వ్యక్తం చేసినా ముసలాయన పెద్దగా పట్టించుకోలేదు. పెళ్లి ముహూర్తం అర్ధరాత్రి అవటంతో తంతు పూర్తి కావడానికి దాదాపు తెల్లవారుజాము అయింది. 2 గంటల్లో అంతా సర్దేసుకుని 6 గంటలకల్లా ప్రయాణమే బస్సు ఎక్కారు. బస్సులో అరుంధతి అత్తగారి పక్కన కూర్చుంది. బస్సు ఎక్కగానే కళ్ళు మూసుకుపోతూ ఉంటే గాఢంగా నిద్రపోయింది. హైదరాబాద్ ఇమ్లీ 1 బస్టాండ్లో బస్సు ఆగాక కానీ లేవలేదు. అక్కడి నుండి ఆటోలో ఇంటికి వెళ్ళిపోయారు. ఆటోలో కూడా నిద్రమత్తులో జోగుతున్న అరుంధతికి భర్తను గమనించే అవకాశం కలగలేదు. కాకపోతే వచ్చిన వెంటనే అత్తగారు స్నానం చేసి రమ్మని బాత్రూంకు పంపించింది. కాసేపట్లో స్నానం చేసి బయటకు వచ్చిన అరుంధతికి సీను విశ్వరూపం, అతని అఘాయిత్యం కనిపించి నిర్ఘాంతపోయింది. అత్తగారిని జుట్టు పట్టుకుని లాగుతూ ఏదో అంటూ గొడవ చేస్తున్నాడు. ఆవిడ జుట్టు విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే అతను పగలబడి నవ్వటం. కాసేపు ఆమెకి ఏమీ అర్థం కాలేదు. గుడ్లు అప్పగించి చూస్తున్న కోడల్ని చూసి అవమానంతోనో అహంకారంతోనో గట్టిగా గర్జించింది కామేశ్వరమ్మ. ఆ క్షణంలో ఆవిడకు ఆ పిల్ల కొత్త పెళ్లి కూతురని, ఆ ఇంటికి అప్పుడే మొదటిసారి వచ్చిందని, తన విశ్వరూపం చూపిస్తే భయపడి బెదిరిపోతుందనే ధ్యాస కలగలేదు. ఏంటే చూస్తున్నావు, కళ్ళు కనిపించడం లేదా, ఇటొచ్చి విడిపించు అంటూ తల పూర్తిగా కొడుకు వైపు తిప్పి కోడల్ని కళ్ళ చివర్ల నుంచి చూస్తూ అరిచింది. అరుంధతి నిల్చున్న చోటు నుంచి కదలలేదు. ఆవిడ జుట్టు చేత్తో పట్టుకుని పిచ్చి గంతులు వేస్తూ అరుస్తున్నాడు సీను. నాకు కోటు కావాలి, నాకు కోటు కావాలి అంటూ గంతులేస్తూ ఉంటే, ఆవిడ బాధతో అరుస్తూ ఉంటే సుందరయ్య బయట నుండి పాల ప్యాకెట్ తీసుకుని వస్తూ పరుగు పరుగును వచ్చి అతని చేతిలో నుంచి జుట్టు విడిపించి లాగి సీను చెంప మీద ఒక్కటిచ్చాడు. ఒక్కసారిగా వాడి ఏడుపుతో ఇల్లు మారుమోగింది. అరుంధతి గుండెల్లో కొన్ని 100 డైనమైట్లు పేలుతున్నట్లు, తల మీద వరుసగా పిడుగులు పడుతున్నట్లు కళ్ళు బైర్లు కమ్మసాగాయి. చూస్తూ ఉండగానే ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఊబికి దుఃఖం తన్నుకొచ్చింది. ఒక్కసారిగా గట్టిగా ఏడవటం ప్రారంభించింది. ఉసేయ్, ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడు పాపుతావా లేదా? ఉరుముల్లా వినిపిస్తున్నాయి అత్తగారి మాటలు. అరుంధతి కుప్ప కూలిపోయి వెక్కి వెక్కి ఏడుస్తూ, తాతయ్య, తాతయ్య, నా జీవితం నాశనం చేశారు అంటూ ఏడవసాగింది. నోర్మి! కామేశ్వరి శివంగిల మీద పడి అరుంధతి జడ పట్టుకుని లేపి ఆ చెంప ఈ చెంప వాయించింది. చంపేస్తా నేర్చావంటే
ఈ విషయం ఎక్కడైనా పొక్కిందా నీ ప్రాణాలు మిగలవు. విను, వాడు నీ మొగుడు, వెర్రివాడు. చేతనైతే వాడిని బాగు చేసుకో, లేదంటే నోరు మూసుకొని పడుండు. ఏం పర్వాలేదు, వాడు పిచ్చివాడైనా మగవాడే, దర్జాగా సంసారం చేస్తాడు. ఇల్లు, మొగుడు, తిండి, గుడ్డ, ఇంతకన్నా నీకేం కావాలి? అరుంధతి మండిపడుతూ అరిచింది. అవసరం లేదు, నాకేమీ అవసరం లేదండి, నేను వెళ్ళిపోతాను, నా పుట్టింటికి వెళ్ళిపోతాను, నన్ను పంపించేయండి అంది. ఎక్కడికే వెళ్తావు? ఇంట్లో నుంచి కదిలేమంటే మక్కెలు ఇరుగుతాయి. గుమ్మం వైపు వెళ్ళబోతున్న అరుంధతిని జబ్బ పట్టుకొని లాగింది. నేను వెళ్తాను, నన్ను వెళ్ళనివ్వండి, ప్లీజ్, మీకు దండం పెడతాను, నన్ను వెళ్ళనివ్వండి. ఈ ఇంటికి వచ్చాక వెళ్ళటం అనేది కళ్ళ, నోరు మూసుకొని పడుండు, ఇక్కడుంటే కనీసం తిండి నీళ్ళన్నా దక్కుతాయి అంటూ పెనుగులాడుతున్న అరుంధతిని భార్యాభర్తలిద్దరూ కలిసి గదిలోకి తోసి బయట తలుపు గొళ్ళెం పెట్టారు. కిటికీ దగ్గరగా వచ్చి ఏడుస్తున్న అరుంధతిని చూస్తూ వగరుస్తూ అంది కామేశ్వరి. నువ్వు నోరు మూసుకుని పడి ఉండేదాకా ఈ గదిలోనే చావు. సుందరయ్య భార్యను సమర్థిస్తూ, అంతే, అదే నీకు తగిన శిక్ష అంటూ క్రూరంగా చూశాడు. అరుంధతి గుండె లవసేలా ఏడవసాగింది. అక్కడి నుండి ఆమెకు కష్టాలు ప్రారంభమయ్యాయి. 3వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.